వాటర్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. రైట్, కీ పాయింట్స్. మొట్టమొదటగా రైట్, ఒక పడవ ఉంది. ఒక పడవ ఒక స్పీడ్ తోటి వెళ్తుంది. రైట్, స్పీడ్ ఆఫ్ ది బోట్, స్పీడ్ ఆఫ్ ది బోట్, పడవ స్పీడ్ ఆర్ పడవలో ఒక పర్సన్ దాన్ని రైడ్ చేస్తూనే ఉంటే స్పీడ్, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఇన్ బోట్. రైట్, పడవ యొక్క వేగము ఆర్ పడవలో ఉన్న మనిషి యొక్క వేగము, మనిషి నడిపే వేగము, పడవలో ఉన్న వేగము, దీన్ని మనం ఏమనుకుందాం, ఎక్స్ అని అనుకుందాం. రైట్, పడవ నీటి మీద ప్రయాణిస్తుంది. నీరు యొక్క స్పీడ్, స్పీడ్ ఆఫ్ ది వాటర్, స్పీడ్ ఆఫ్ ది వాటర్, నీరు యొక్క స్పీడ్, స్పీడ్ ఆఫ్ ది వాటర్, స్పీడ్ ఆఫ్ వాటర్ 1y అని అనుకుందాం. స్పీడ్ ఆఫ్ వాటర్ y. ఫస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్, ఎక్స్ ఎప్పుడు గ్రేటర్ దాన్ వై. ఎక్స్ ఎప్పుడు, పడవ స్పీడ్ ఎప్పుడు నీటి స్పీడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్కి వెళ్ళి లుంబిని పార్క్ వెళ్ళండి, పడవ స్పీడ్ ఎప్పుడూ కూడా నీటి స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. రైట్, ఫస్ట్ కండిషన్, పడవ అనేది లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది, నీరు కూడా లెఫ్ట్ టు రైట్ వెళ్తుంది. పడవ అండ్ నీరు రైట్ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. పడవ అండ్ నీరు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. పడవ అండ్ నీరు సేమ్ డైరెక్షన్లో వెళ్తే దాన్ని మనం ఏమన్నాము, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. దాన్ని మనం ఏమన్నాము, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. దాన్ని మనము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అని అన్నాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది గనక స్పీడ్ ఆగిపోతే వాటర్ తన స్పీడ్ తోటి బోట్ని ముందుకు గుంజుతుంది. వాటర్ గనక మూవ్ కాకపోతే బోట్ తన స్పీడ్ తోటి ముందుకెళ్తుంది. ఒక ఫోర్స్ మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. కాబట్టి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని ఏమన్నాము, ఎక్స్ ప్లస్ వై అన్నాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని ఏమన్నాము, ఎక్స్ ప్లస్ వై అన్నాము. సెకండ్ వన్, అప్ స్ట్రీమ్ స్పీడ్. బోట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, బోట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, వాటర్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. అంటే ఒక ఫోర్స్ ఇంకో ఫోర్స్ ముందుకు వచ్చేటప్పుడు ఆపుతుంది. రైట్, ఒకటేమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, ఇంకోటేమో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుంది. దాన్ని మనం ఏమన్నాము, అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాం. దాన్ని మనం ఏమన్నాము, అప్ స్ట్రీమ్ స్పీడ్ అన్నాం. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది సార్, ఎక్స్ మైనస్ వై అవుతుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై అవుతుంది. అంటే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఎప్పుడూ కూడా ఎక్స్ ప్లస్ వై, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఎప్పుడూ కూడా ఎక్స్ మైనస్ వై. రెండింటినీ యాడ్ చేస్తే 2x ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ చేస్తే 2x ఈజ్ ఈక్వలెంట్ టు స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్. సో స్పీడ్ ఆఫ్ బోట్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు, హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు. అదే వై స్పీడ్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్ ఎస్యు, ఎస్డి మైనస్ ఎస్యు. సో స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ రెండు కనుకిస్తే మనము స్పీడ్ ఆఫ్ ది బోట్ కనుక్కోవచ్చు, స్పీడ్ ఆఫ్ ది వాటర్ కనుక్కోవచ్చు. ఎక్స్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఎస్డి ప్లస్ ఎస్యు, వై ఈజ్ హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్ ఎస్యు. ఎస్డి అంటే స్పీడ్ ఆఫ్ ది డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అని అంటే రెండు బాడీస్ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. బోట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అవుతుంది, వాటర్ కూడా లెఫ్ట్ నుంచి రైట్కే మూవ్ అవుతుంది. అదే బోట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళి వాటర్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే ఒక బోట్ ఏమో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది, వాటర్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో అవుతే అదేమవుతుంది, ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు మనం క్లాసులో మనకు జనరల్గా బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకు కావలసిన 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఇచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, ఎక్స్ ప్లస్ వై. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, ఎక్స్ మైనస్ వై. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏంటి, ఎక్స్ మైనస్ వై. డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఏంటి, ఎక్స్. స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఏంటి, ఎక్స్ హాఫ్ ఆఫ్ ఎస్డి మైనస్